నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం కొనసాగుతుంది. 49వ డివిజన్లో మీతోనే మీ వెంటే కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ డివిజన్లో పూర్తి స్థాయిలో పారిశుధ్య పనులను చేపట్టారు. పశ్చిమ గుంటూరు పరిశుభ్ర గుంటూరు అనే నినాదంతో ప్రతి డివిజన్లో శానిటేషన్ పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ప్రజలు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు రోడ్లపై చెత్త వేయకుండా సహకరించాలని కోరారు. అక్టోబర్ 2 వరకు జరిగే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు మద్దిరాల మేనీ, ముత్తినేని రాజేష్, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మీతోనే నేను, మీ వెంటే నేను అని పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా ఈరోజు వార్డు స్థాయిలో తిరుగుతూ ఒక స్పెషల్ శానిటరీ డ్రైవ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక డివిజన్ ఎంచుకొని ఈరోజు ముందుకెళ్ళడం జరిగింది. అయితే ఈ డివిజన్లో మామూలుగానే ప్రతిరోజు నిత్యం ఒక 25 మంది సిబ్బందితో ఇక్కడ నిత్యం శానిటేషన్ కానివ్వండి, గార్బేజ్ పికింగ్ కానివ్వండి జరుగుతుంది. అయితే ఇది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కాబట్టి దీనికి మరింత సిబ్బంది, అదేవిధంగా మరింత యంత్రాంగం కావాల్సిన పరిస్థితుల్లో కమిషనర్ గారిని అడిగినప్పుడు పూర్తిగా 50 మందిని అవుట్సోర్సింగ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ చేసి వీళ్లతో ప్లస్ ఎగ్జిస్టింగ్ వాళ్ళతో పూర్తిగా 75 మంది వర్కర్స్తో ఈరోజు ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ డివిజన్ మొత్తం పూర్తిగా సిల్టేషన్ ఫ్రీ, అదేవిధంగా గార్బేజ్ ఫ్రీగా చేయాలన్నదే సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని పనిని చేపట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి డ్రైవ్స్ అన్ని డివిజన్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకున్న మ్యాన్ పవరు అవసరాన్ని బట్టి ఎక్స్ట్రా మ్యాన్ పవర్ తీసుకొని ఎక్కడా కూడా డ్రైన్స్ కానీ, తర్వాత గార్బేజ్ కలెక్షన్ పాయింట్స్ కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాము. అట్లనే రేపు హానరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారు మన గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి వారు రేపు గుంటూరు వెస్ట్లో కూడా కొన్ని ఏరియాస్ విజిట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేశారు. సో వారితో పాటు మరి ఎమ్మెల్యే గారు, తర్వాత ఇతర ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్స్ అందరూ కూడా అకంపెనీ అవుతారు. అయిన తర్వాత వారు సూచనల మేరకు, అంటే వారు విజిట్ చేసిన తర్వాత ఫైండింగ్స్లో ఏమైనా సూచనలు చేస్తే అవి కూడా మనము డ్రైవ్ మోడ్లో వెళ్ళేసి అది కూడా టేకప్ చేయడం జరుగుతుంది. నగరపాలక సంస్థ, ఐటీసీ బంగారు భవిష్యత్తు సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు గుంటూరులో కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ స్టేడియంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పర్యావరణ పరిరక్షణపై స్లోగన్స్ లో పోటీలు నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రతపై స్టూడెంట్స్ కు అవగాహన కలిగిస్తే వాళ్లు తమ కుటుంబ సభ్యులకు వివరిస్తారని ఎంహెచ్ఓ రామారావు, ఐటీసీ ప్రతినిధి నారాయణ తెలిపారు. ఈ నెల 28వ తేదీన గుంటూరులో నిర్వహించే మానవాహారంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. ప్రజలందరూ కూడా, పిల్లలందరూ కూడా ముందు మన దేశ భవిష్యత్తు అంతా కూడా పిల్లల చేతిలో ఉంది కాబట్టి పిల్లలకు తెలియజేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు కూడా మంచి అన్ని ప్లాస్టిక్ గురించి కానీ, రకరకాల ఇది గురించి కానీ వాళ్ళు దేశ భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పిల్లలకి నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం అట్లాగే రేపు శనివారం రోజు మన మానవహారం విమర్శను ఏర్పాటు చేశాము. దాని అందరూ కూడా ప్రజలందరూ కూడా, పిల్లలందరూ కూడా, అందరూ కూడా పట్టణంలోని ప్రజలందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మహాకవి జాషువా జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో బహుమతులు ప్రదానం నిర్వహించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు సాహితీవేత్త డాక్టర్ రమణ యశస్వి, సిపిఎం నేత రామారావు తదితరులు పాల్గొన్నారు. సమాజంలోని అసమానతలను తన కవితల ద్వారా జాషువా తూర్పార పెట్టారని లక్ష్మణరావు తెలిపారు. ఇంకా దేశంలో వివక్ష కొనసాగడం శోచనీయమని చెప్పారు. జాషువా తన కవిత్వంలో, తన పుస్తకాల ద్వారా వీటన్నింటినీ కూడా ఆయన దున్మాయి నిరసించాడు. ఈ ఉండటానికి వీల్లేదని చెప్పి ఆయన స్వయంగా అంటరానితనాన్ని అనుభవించాడు. నాకు రామారావు పద్యం చెప్పాడు. రైల్లో వెళ్తున్నప్పుడు ఆయన పద్యాలు చెప్తుంటే అందరూ అద్భుతంగా ఉన్నాయి అని గొప్పగా విన్నారు అందరూ. మీదే ఊరు అంటే మాది ఎన్నుకోండి అని చెప్పాడు. మీదే కులం అంటే పలానా కులం అనగానే అందరూ లేచి వెళ్ళిపోయారు. అప్పుడు దాకా అందరూ బాగుందన్నారు కదా, అక్కడ కులం ఎందుకు అర్థం? అంత గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకు ఆయన ఇప్పటికి స్మరించుకుంటున్నాం అంటే ఆయన 50 ఏళ్ల క్రితం చేశాడు ఈ రచన, 60 ఏళ్ల క్రితం చేశాడు, 40 ఏళ్ల క్రితం చేశాడు, 70 ఏళ్ల క్రితం చేశాడు. ఆ రచనలు ఇప్పటికీ ఆయన రచనలో ఉన్న విషయాలు సమాజంలో అలాగే ఉన్నాయి, అసమానతలు అలాగే ఉన్నాయి. మన
మనుషుల మధ్య అసమానత ద్వారా కుల వివక్షత ఇంకా అలాగే ఉంది. శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకే మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల యాత్రను చేపట్టారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ మండిపడ్డారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో నరేంద్ర కుమార్, దాసరి రాము తదితరులతో కలిసి సిరిపురపు శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. జగన్ తిరుమల వెళ్లడానికి తాము అభ్యంతరం చెప్పడం లేదని, డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల కొండను ఎక్కాలని డిమాండ్ చేశారు. లడ్డూ కల్తీ ఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, దీనిని రాజకీయం చేసేందుకు వైసీపీ యత్నిస్తే పరిణామాలు మరోలా ఉంటాయని హెచ్చరించారు. లడ్డూ కల్తీ ఘటనపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తిరుమలకు వెళ్ళటానికి కానీ, తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి కానీ, అలిపిరి నుండి కాలిబాటలో తిరుమలకి చేరుకోవడానికి కానీ మేమెవరో అభ్యంతరం పెట్టాం, సగౌరవంగా ఆహ్వానిస్తాం. కానీ మీరు అలిపిరి మెట్లు ఎక్కే సమయానికి మీరు బహిరంగ ప్రకటన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి కోసం గుండు చేయించుకోవాలి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతుంది. 3వ డివిజన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నర్సీ, డిప్యూటీ మేయర్ సజీలతో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పాలనలో ఉందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కృషి చేస్తుందని నర్సీ తెలిపారు. తిరుమల లడ్డును అపవిత్రం చేసిన గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ప్రతిపక్ష నాయకుడిగా హోదా కోల్పోయినటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు తనకొచ్చినటువంటి అవకాశాన్ని పేద ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడకుండా దాచుకోవడమే పరమావిధిగా పనిచేసి ఎంతో పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థాన ప్రతిష్టను దిగజార్చేటువంటి విధంగా ఆయన పరిపాలన కొనసాగింది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈరోజు ఆయన్ని దూషిస్తున్నటువంటి పరిస్థితి. అయినా ఇప్పటికైనా చౌకబారు విమర్శలు చేస్తూ ఈరోజు కొత్తగా కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వస్తూ ఉన్నాడు. కొడతా ఉన్నారు. సిగ్గు లేకుండా ఇంకా వైసీపీ నాయకులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారో, ప్రజల్ని ఎందుకు మభ్యపెడతా ఉన్నారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో చదువుతున్న ఎలైట్ కోర్సెస్ విద్యార్థులకు విజ్ఞాన మందిరంలో ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రెక్టర్ రత్నశీలమణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. గౌరవ అతిథిగా అయ్యప్ప పాల్గొన్నారు. తొలుత కళాశాల సెక్రటరీ చెరువు రామకృష్ణమూర్తి, ఎలైట్ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు గౌరవ అతిథి జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సందర్భంగా రెక్టర్ రత్నశీల మాట్లాడుతూ విద్యార్థులందరూ సమయాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలన్నారు. గౌరవ అతిథి అయ్యప్ప మాట్లాడుతూ విద్యార్థులు దృఢ సంకల్పంతో విద్యను అభ్యసించాలని కోరారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించి తమ కళాశాలకు పేరు తేవాలని కోరారు. కళాశాల డైరెక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ హిందూ కళాశాలలో ఉన్న అన్ని సదుపాయాలను ఉపయోగించుకొని అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Every minute, every second, in every situation, ప్రతి ప్రాబ్లం వచ్చినప్పుడు మనతో ఫాదర్ అండ్ మదర్ ఉంటారా? నో, ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. కొన్ని టీచర్స్, siblings, no. Friends, no way. అదే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. దెన్ ఎవరుంటారు? ourselves. Every minute, every second, in every situation, through every problem, మనతో తోడుగా ఉండే వ్యక్తి ఎవరు? ourselves. మనమే. అయితే అన్ఫార్చునేట్లీ నేను ఇప్పుడు అడగబోయే హిందూ కళాశాలలో ఉన్న అన్ని సదుపాయాలను చక్కగా వినియోగించుకొని మీలో అన్ని రంగాలలో అభివృద్ధిలో మీరు అన్ని రంగాలలో
అభివృద్ధిలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో మార్కులు వచ్చినంత మాత్రాన సరిపోదు. ఈ కాంపిటీటివ్ వరల్డ్లో మీరు షైన్ కావాలి అంటే ఈ మార్కులతో పాటుగా ఇతర రంగాల్లో కూడా మీకు చక్కగా శిక్షణ ఉండాలి. అటువంటి శిక్షణ మీకు హిందూ కళాశాలలో లభిస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేటివ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి, అదేవిధంగా నేమో సాఫ్ట్వేర్ స్కిల్స్ డెవలప్ చేసుకోవటానికి, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ వంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పాల్గొనడానికి హిందూ కళాశాలలో మీకు చక్కటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ కూడా మీరు ఉపయోగించుకోండి. అన్ని రంగాలలో మీరు అభివృద్ధిని సాధించండి. వరద బాధితుల కొరకు ఇండియన్ టొబాకో అసోసియేషన్ వితరణ ప్రకటించింది. ఇండియన్ టొబాకో అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితుల సహాయార్థం 50 లక్షల రూపాయలు సహాయం చేశారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలిశెట్టి శ్యాంసుందర్, సెక్రటరీ వైఏ చౌదరి, వైస్ ప్రెసిడెంట్లు ఎం రమేష్ బాబు, ఆర్ జీవన్, ట్రెజరర్ గుత్తా వాసుబాబు, ఐటీసీ ఉద్యోగులు పి వెంకట్రామరెడ్డి, విఎస్టీ ఇండస్ట్రీస్ డాక్టర్ టి లక్ష్మీ నరసయ్య సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నినదించింది. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా ప్రకటించింది. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఖరికి నిరసనగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి, అరుణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగానే ఉక్కు పరిశ్రమ ఉత్పత్తిని తగ్గించి ఉద్యోగులను తొలగిస్తుందని ఆరోపించారు. 32 మంది ప్రాణత్యాగం చేస్తేనే విశాఖలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని గుర్తు చేశారు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ రక్షణకే రాష్ట ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక నేతలు మేడా హనుమంతరావు, దండ లక్ష్మీనారాయణ, కె శ్రీనివాస్, కంచుమటి అజయ్ కుమార్, పచ్చల శివాజీ, కూరపాటి కోటయ్య, కోటేశ్వరరావు, కొల్ల రాజమోహన్ రావు, వలి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మరి మేము ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పి లోకేష్ గారు ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవంటున్నాడు, ప్రైవేటీకరణ లేదంటున్నాడు. కానీ ఇంతకుముందు కూడా కేంద్ర మంత్రులు చేసినటువంటి ప్రకటనలు ఏమైపోయినాయి? ఈరోజు లోకేష్ గారి ప్రకటన తేడా ఏంటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం ప్రకటన చేస్తే చాలదు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ఒక అఖిలపక్ష కమిటీని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోయి స్పష్టమైనటువంటి హామీని కేంద్రం నుండి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సివిల్ సప్లైస్ ముఠా కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 2వ రోజు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సివిల్ సప్లైస్ గోదాం వద్ద గేట్ మీటింగ్ లో కార్మికులు పాల్గొన్నారు. కూలీ రేట్ల అగ్రిమెంట్ ముగిసి 9 నెలలు గడుస్తున్నా కొత్త జీవో విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు అన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల గేట్ల ముందు నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో ఎన్నో విమానాలు ఇచ్చాము, ఇంతవరకు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది ఇప్పటికీ. అయినా కానీ ఇంతవరకు మా సమస్యలు ఏమీ పరిష్కరించలేదు. ఈ వరద బాధితులకు కూడా చాలా కష్టపడి పనిచేశారు మా వాళ్ళు, అయినా కానీ దానికి ఏ మూల్యం చెల్లించలేదు. త్వరగా మా అందరికీ ఈ ఏవైతే ఉన్నాయో బకాయిలు అవన్నీ చెల్లించవలసిందిగా కోరుచున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.